సార్ లాస్ట్ మేబీ బిగ్ బాస్ కూడా నాకు నన్ను ఒక పరీక్ష పెట్టడం అనిపిస్తుంది. ఈ సెకండ్ లో ఎలిమినేషన్ కనుక ఛాన్స్ ఇస్తే శేఖర్ నిజంగానే తీసుకుంటాడా, లేకపోతే ఏదో సింపతి కోసం ఏమైనా డ్రామాలు ఆడుతున్నాడా? హౌస్ మేట్స్ దగ్గర అందరి దగ్గర చెప్పాడు కదా, మేబీ మీకు చూపించుండకపోవచ్చు ఫుటేజ్, మేబీ ఆయన చూస్తే దొరుకుతుంది. నేను చాలా మందికి ముందుగానే చెప్పి ఒకవేళ ఎలిమినేషన్ లో ఏదన్నా కూడా ఛాన్స్ వస్తే నన్ను పంపించండి, నేను వెళ్ళి పెట్టని చూద్దాం అనుకుంటున్నాను. సార్ నిన్న నాగార్జున గారు అప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ చేసి ఉంటారు, వీడు నిజం చెప్పాడా లేకపోతే వీడి ఇది చూద్దాం అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళే పెట్టిన పరీక్షగా మనం ఇది కూడా అనుకోవచ్చు. సో ఆ పరీక్షలో నేను అదే మాట మీద ఉన్నాను సార్. నేను అడిగాను జనాలందరినీ కూడాను. సార్ నిన్న స్టేజ్ పైన నాగార్జున సార్ నిన్న స్టేజ్ పైన నాగార్జున గారు మీకు బాబు పుట్టారని చెప్పారు కదా, అప్పుడు మీ లోపల మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? అండ్ ఇలా లైవ్ గా చూసినప్పుడు ఎలా ఉంది? ఓ మై డాడీ నే విన్నా ఓ తీయని వార్త. నా ఫీలింగ్ ఒకటే చెప్తా, ఎవరికైనా డాక్టర్ నర్స్ వచ్చి బాబు బయట పుట్టారు నాకు కింగ్ నాగార్జున గారు చెప్పారంటే ఆనర్. సో గుర్తు పెట్టుకుంటా. చెప్పలేమా, నాకు కలిసి చెప్పా కదా, సీత అండ్ విష్ణు అయితే బాగుంటుంది. సార్ బిగ్ బాస్ కి వెళ్ళాక నేర్చుకున్నా, మీరేం నేర్చుకున్నారు సార్? సింపతి గేముల వల్ల లేకపోతే ఊరికి ఎమోషన్స్ చేయడం వల్ల, లవ్ ట్రాక్లు నడపడం వల్ల మీరు కొన్నాళ్ళు ఈ నామినేషన్ లోకి రాకుండా తప్పించుకోవచ్చు, కానీ జనాల నుంచి అయితే తప్పించుకోలేరు. అల్టిమేట్ గా మిమ్మల్ని కాపాడాల్సింది. లాస్ట్ క్వశ్చన్, ఎవరు బాగా ఫేక్ అనిపించారు ఒక్కరి పేరు, ఎవరు బాగా జెన్యూన్ ఉన్నారు ఒక్కరి పేరు? సోనియా ఫేక్, జెన్యూన్ బాగా నబిల్. మణికంఠ గురించి ఒక మాట చెప్పండి సార్. సార్ మణికంఠ అన్నారు కానీ తర్వాత 2-3 రోజులు బాగా. సార్ మణికంఠ గురించి ఒక మాట చెప్పండి. మణికంఠకి 3 స్వింగులు ఉంటే నిఖిల్కి 7 స్వింగులు ఉన్నాయి. మొత్తం కలిపి 10 స్వింగులు.